కొంతకాలం క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హేమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి తాను టెస్టులు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి. అది మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా జుట్టు, నా గోళ్ళు, బ్లడ్ అన్నీ ఇచ్చి టెస్ట్ చేయించుకున్నాను. ఇందులో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ ఇది నేను ఛానల్స్కి ఇవ్వటం జరిగింది, చెప్పటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందుకు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అడగడానికి ఈ వీడియో పెడుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను.